హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఈరోజు ఫస్ట్ ప్రోమో అయితే వచ్చింది కదా. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఫస్ట్ ప్రోమో గురించి చెప్పాలి అంటే వన్ మ్యాన్ షో అని చెప్పాలి సుమన్ శెట్టి గారిది. అసలు మామూలుగా ఆర్గ్యూ చేయట్లేదు అండ్ మామూలు పాయింట్స్ పెట్టట్లేదు. సో నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే వచ్చిందనమాట ప్రోమో చూసినెమ్మటే. సుమన్ శెట్టి గారు మాత్రం అసలు వేరే వాళ్ళది మిస్టేక్ అని తెలిస్తే మాత్రం తను అసలు ఆ ఊర్రా మాస్ స్టైల్‌లో వాళ్ళకి కౌంటర్స్ అయితే ఇస్తున్నారనమాట. సో నెక్స్ట్ లెవెల్‌లో అనిపిస్తుంది అది మాత్రం. అండ్ ఎక్కడ మాట్లాడాలో తెలుసు తనకి. అండ్ ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు. సో ఇవన్నీ ఉన్నాయి సుమన్ శెట్టి గారిలో. సో చాలా బాగా అనిపించిందనమాట. సుమన్ శెట్టి గారు బాగా మాట్లాడుతున్నారు అదంతా. సో ఇక టాస్క్ అయితే ఇచ్చారనమాట. మీరు గనక ప్రోమోలో చూసుకుంటే ఆ టాస్క్ కోసం అందరూ బాగా కష్టపడుతున్నారు, బానే ఆడుతున్నారు. బట్ నాకేమనిపించిందంటే నామినేషన్స్ లాగా పెడితే బాగుండనిపించింది. సో రెగ్యులర్ నామినేషన్స్ ఎలా ఉంటాయి? ఒక కంటెస్టెంట్ వస్తారు, ఇద్దరిని నామినేట్ చేస్తారు, పాయింట్స్ చెప్తారు, ఆర్గ్యూ చేసుకుంటారు, వాళ్ళని నామినేట్ చేసి వెళ్ళిపోతారు. సో అంతే కదా. సో మధ్యలో ఈ టాస్కులు పెట్టమేందో, మధ్యలో ఈ టాస్కులు పెట్టి మళ్ళీ నామినేట్ చేయటం ఏందో. సో ఈ ప్యాటర్న్ నాకు నచ్చలేదు. సో ఇదొకటి కొంచెం మారిస్తే బాగుంటుందన్నమాట. సో ఇలా టాస్కులు అయితే పెడుతున్నారు. టాస్కులు కూడా ఇంకా ఇది సరిపోదబ్బా, ఇంకా పెద్ద ఫిజికల్ టాస్కులు పెట్టాలి. వీళ్ళు ఇంకా ఫిజికల్ టాస్కులే మొదలు పెట్టలేదు ఇంకా. ఎన్ని టాస్కులు ఉన్నాయి అసలు. ఎగ్స్ టాస్క్ అన్నారు, అది లాస్ట్ టైం పెట్టలేదు, మరి ఎందుకో తెలీదు. అండ్ మళ్ళీ ఇప్పుడొచ్చేసి ఇది పెడుతున్నారు. అండ్ ఇంకా చాలా టాస్కులు ఉన్నాయి అసలు. ఫిజికల్ టాస్కులు ఎన్నో ఉన్నాయి అసలు. సో మరెందుకు పెట్టట్లేదో ఏంటో. సో ప్రోమో చూసినమ్మటే నైస్ అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ తనుజ కూడా చాలా మంచి ఫామ్‌లో కనిపిస్తుంది. ప్రతి దాంట్లో తను అన్నిట్లో బాగా యాక్టివ్‌గా అయితే కనిపిస్తుంది. గుడ్డా, బ్యాడా అని పక్కన పెడితే తను ముందు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఉంది కదా. సో దట్స్ ఇంపార్టెంట్ అనమాట. సో అది. సో మరి చూద్దాము ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో. అండ్ ప్రోమో 2 వచ్చాక కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. సో దట్స్ ఇట్ గైస్.